ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 10వ తేదీ ఆదివారం రోజున మీ యొక్క దిన ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక రహస్యము అనేది బయటపడబోతుంది. అయితే ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యము అనేది బయటపడబోతుంది, అలాగే ఈ రోజున దిన ఫలితాల ప్రకారం ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలత ఫలితాలను ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో పొందుకోబోతున్నారు. అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇంతవరకు మా యొక్క ఛానల్ని కొత్తగా చూసినటువంటి వారుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాస స్వామి గారు. మనం ఎక్కడున్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారి మీకైతే ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. సమస్య మీది ఖచ్చితంగా పరిష్కారం అనేది మన యొక్క గురువుగారిది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా కానీ పని అనేది మొదలు పెడితే అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు అని చెప్పాలండి. అంత గొప్ప పట్టుదల అనేది ఈ యొక్క రాశివారిలో అధికంగా ఉంటుంది అనే చెప్పాలి. అయితే ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ యొక్క వ్యక్తులు అంటే ఈ యొక్క రాశి వ్యక్తులను కనుక మనం గమనించినట్లయితే చాలా కాలం నుండి మీ యొక్క స్నేహితుల్లో ఒకరు మీ దగ్గర ఒక రహస్యాన్ని అయితే దాచి ఉంచారు. ఆ యొక్క రహస్యము అనేది బయటపడేటువంటి ఒక సంఘటన మీ యొక్క లైఫ్లో జరగబోతుంది అండి. అంటే ఈ యొక్క సంఘటన అనేది జరగడం ద్వారా చాలా కాలంగా వారు దాచి ఉంచినటువంటి ఒక రహస్యము అనేది బయటపడబోతుంది. దీని కారణంగా వారిపైన అంటే మీరు కోపాన్ని అనేది పెంచుకోబోతున్నారు. కానీ ఆ తర్వాత మీరు ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా అర్థం చేసుకొని వారితో తిరిగి మీ యొక్క స్నేహబంధాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు అయితే చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక వ్యక్తి ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ రోజున మీ యొక్క కుటుంబ సమస్యలు అన్నిటినీ కూడా కలుసుకునేటువంటి అవకాశాలు అన్నిటినీ అయితే చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య కూడా తిరిగి ఆ యొక్క బంధం అనేది వికసించేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయండి. ఈ యొక్క అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఏదైనా కానీ కబురు అనేది అందడం కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ రావడం కానీ అనేది కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ రోజున మీ ముందుకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. కానీ ఆ యొక్క అవకాశం అనేది 100% మీకు అయితే అంతా కూడా సాటిస్ఫాక్షన్ని అందించకపోవచ్చు. అయితే ఎటువంటి అవకాశము అయినా సరే దాన్ని అయితే జారవిరుచుకోవడం అనేది మంచిది కాదు కదండి అనేటువంటి విషయాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా గమనించుకోవాలి. అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరైతే ప్రొసీడ్ కావడం అనేది చాలా ఉత్తమం అండి. అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అని కళ్ళకంటున్నటువంటి వారి యొక్క కోరిక అనేది కూడా నెరవేరబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. విదేశీ యానానికి సంబంధించిన ఒక శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. వీసా, పాస్పోర్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారికి ఈరోజు కాస్త ఉపశమనం లభించబోతుంది. ఇది అంతా కూడాను మీ ఇంట్లో 70-80 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యల నిమిత్తం ఈ రోజున మీరు డబ్బు అనేది ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వృద్ధుల విషయాల్లో కూడాను అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. అటువంటి సమస్య అనేది తీవ్రత అనేది చిన్నగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం అండి. లేకపోతే సమస్య తీవ్రత అనేది పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక
వ్యాపార సముదాయాలను నడుపుతున్నటువంటి వారికి ఈ రోజున మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ను కూడా మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి డబ్బు అంతా కూడా సమకూరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇక భాగస్వామి వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి వారికి చక్కటి భాగస్వాములు కూడా లభించబోతున్నారు. ఇక అలాగే ఈ యొక్క రాశివారు చాలా కాలంగా వృత్తిరీత్యా కుల వృత్తులు చేసుకున్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి శుభవార్తను అంటే మీ యొక్క వృత్తి జీవితంలో మార్పులకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను కూడా మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. కానీ కుటుంబ సభ్యులతో ఒకరితో వాగ్వాదాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ యొక్క విషయాల్లో తగినటువంటి అంటే జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా మీకు అవసరమనే చెప్పాలి. శివారాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అండి. ఇక విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, మీ యొక్క శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.